అక్కడ అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి కాబట్టి అటు వెళ్తున్నారు తెలుగు వాళ్ళు. మరి ఇక్కడే ఏర్పాటు చేస్తే ఇక్కడే ఉంటారు కదా. మన దేశంలో కూడా అన్ని ఫెసిలిటీలు ఉన్నాయిగా. పిల్ల ఉండగానే ఇంకొక నలుగురు పెట్టుకోవటం, ఓయిల్ రూలు పెట్టుకోవటం, అమ్మాయి ఉండగానే ఇంకొక అమ్మాయిని వెనకేసుకొని తిరగటం, ఇది కాదంటే ఇంకో దాన్ని వేసుకొని తిరగటం. మన దేశంలో కూడా అన్ని ఉండయిగా. అన్ని ఉండబట్టే కదా మన బ్రతకలు ఎట్టయింది, దిగజారిపోయింది. అందుకే కదా చూసి రాజకీయ నాయకులు ఆడుకునేది, మనల్ని బంతి కొట్టినట్టు కొట్టేది. మనల్ని, మన పిల్లల్ని, మన యువతల్ని. మన నిరుద్యోగ వ్యవస్థ పెరిగిందంటే ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగినంత ఎక్కడైనా పెరిగిందా? మన పిల్లలు ఎంత కష్టపడి చదువుకుంటారు కదా. మన పిల్లలే రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారు అమ్మాయిలు వేసుకొని? చెప్పు, ఎందుకు తిరుగుతున్నారు? తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసి ఉండ ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని చదివేస్తున్నారు. ఎందుకు రావట్లే జాబులు? వీళ్ళు చదువుకోవాలని రావట్లేదా? లేకపోతే కష్టపడి చదువుకున్నా కూడా జాబులు ఇస్తామని చెప్పి జాబులు ఇవ్వటం లేదా? ఎందుకు ప్రశ్నించరు? ప్రతి ఒక్కటి ఉంది కదా. మళ్ళీ ఇది సాలదు అన్నట్టుగా మళ్ళీ సౌదమ్మా అని మేము బీచ్లో మందు పెడుతున్నాం, మేము బీర్ షాప్ ఓపెన్ చేస్తున్నాం, మీరు సపోర్ట్ చేయమని అడగటం. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకు సపోర్ట్? ఇంకా అంత మాత్రాన సపోర్ట్ ఎందుకు ఇళ్ళలో పెట్టి తీసుకొచ్చి ఇంటింటికి తాగుబోతులు వాళ్ళే తాగుకుంటూ దొల్లుకుంటూ పిల్లలు కొడితే మీరు వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకొని తిని బతకొచ్చు కదా మీరు మీ పిల్లలు. వ్యూ బాగుందని చెప్పి ఓయే రూమ్ కూడా పెడతారండి బీచ్లో. పెడతారు కూడా, అవి కూడా పెడతారు. ఎందుకంటే బాగుంది కదా బీచ్, చల్లదనానికి వస్తారు. అంత దూరం ఏడబోయి సత్తారు, అంత దూరం ఏడబోయి సత్తాయా? ఎడేత కొడతానికి వస్తారు, వచ్చి ఆ ఓయేరులో కురుకుతారు, దాంట్లో వాటిని వేసుకొని పోతారు. వాడికి దగ్గర వాళ్ళు వస్తారు కదా. తప్పే ఉంది, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కదా పెట్టుకోవచ్చు అని. పిల్ల ఉండగానే ఇంకొక పిల్లాన్ని, మొగుడు ఉండగానే ఇంకొక మొగుడిని పెట్టుకోవచ్చు అని చెప్పారంట కదా. అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవస్థ ఏమి ఈ రకంగా దన్నుకొని పాడైపోద్ది. మీరేమో దోసుకొని మేళ కడుతురు. కానీ ఈ అన్నాలు బతుకుతున్నాయా? ఎన్నాళ్ళు ఎవరైనా ఎన్నాళ్ళు బతుకుతున్నారు నేను చెబుతున్నా. ఉండవాడైనా లేనివాడైనా పోయేదా అన్న 6 అడుగులు నేలలోకేగా. ఇవాళ నాది అని కొట్టుకుంటున్నావు. ఈ లేని దాన్ని పోయేది ఆ మట్టిలోకే, నువ్వు ఉన్నవాడి వచ్చేది కూడా ఆ మట్టిలోకే. ఇద్దరం శశానంలోకే పోయేది.